ఏం పని చేస్తారమ్మా మీరు? కూలి పని చేస్తాం. కూలి పని. మరి ఈరోజు పోలేదా? ఇళ్లలో పనికి వెళ్ళి వచ్చేసిన, కూలి పని వెళ్తలేదు, బంద్ చేసిన. మరి ఎట్లా మరి ఇప్పుడు పని బంద్ చేస్తే మనకు పైసా కావాలి, ఇంత తిండికి పైసా కావాలి కదా, మరి ఎట్లా మరి? దొరికినప్పుడు పోతాం. మామూలుగా డైలీ వెళ్ళే పని ఇళ్లలో పనికి వెళ్ళి వచ్చి కూలి పనికి వెళ్ళేది. ఇంక ఇప్పుడు ఇళ్లలో పనికి వెళ్తున్నా, కూలి పనికి వెళ్ళట్లేదు. ఓకే, మీరు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రానా? తెలంగాణలో ఉంటున్నాం ప్రస్తుతానికి 30 ఏళ్ల బట్టి. ఇంకంతా తెలంగాణ ఇక మొత్తం. ఓటు ఇక్కడే ఉందా? ఇక్కడే ఉంది. ఎందుకు మరి ఆంధ్ర వదిలిపెట్టి తెలంగాణకి ఎందుకు వచ్చారు? ఎప్పుడో మా వాళ్ళు వచ్చారు, ఇక మేము ఇక్కడే ఫిక్స్ అయిపోయాం, ఇక్కడే ఉండిపోయినాం. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఓట్లు? 5 ఓట్లు ఉన్నాయి సార్. 5 మంది. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన, రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది. ఎవరి పరిపాలన బాగుంది? కేసీఆర్ పరిపాలనే బాగుంది. అసలు ఈ రేవంత్ రెడ్డి పరిపాలన పట్టించుకునేది లేదు, ఏం లేదు. కేసీఆర్ పరిపాలనే బాగుంది మాకైతే. మాకు అదే నచ్చింది అసలు. ఆయన ఏం చేయాలని చెప్పి ఆయన ఓడగొట్టరు మరి. ఏం చేయాలని ఏమో ఓడగొడతారో ఏమో తెలియదు, కానీ నాకు కేసీఆరే, మాకైతే కేసీఆరే కావాలి. ఏం చేసిండు కేసీఆర్? ఏం చేసిండు? మా పిల్లలకి కళ్యాణ లక్ష్మి అని, మా పిల్లల చదువులకి, పిల్లలకి ఇవి వచ్చినాయి స్కాలర్షిప్లు అని, మా పిల్లలకు వచ్చినాయి. 2 పిల్లలకు ఒకసారి పెళ్లిళ్ళు అని, ఒకసారి మా పిల్లలకి కళ్యాణ లక్ష్మిలో వచ్చినాయి. కేసీఆర్ పరిపాలన అప్పుడు బాగుందమ్మా. ఈయనది ఏం ఎవరు పట్టించుకున్నాడే లేడు, నాదడే లేడు. మరి ఎందుకు ఓడగొట్టరు మరి కేసీఆర్? ఎందుకంటే ఒకళ్ళ ఇద్దరి వల్ల అవ్వదు కదా, అందరి మాట మీద ఉండాలి కదా. ఒకళ్ళ ఇద్దరి వల్ల అయితే బాగుండు, ఇది ఒక్కళ్ళది కాదు, జనంతో పని. ఇంకా మరి ఎవరు ఓడగొట్టారని ఎవరు గెలిచారని ఏమంటాం మనం? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే కేసీఆర్ ఆగమ చేసిండు, కొంత టైం కావాలి, ఇంకా 3 ఏళ్ళ అవకాశం ఉందిగా, మాకు చేస్తాం చిన్నగా అంటా ఉండగా. ఏమో మరి ఆయన ఏం చేస్తాడో ఏమో, మాకైతే తెలియదు. కానీ మాకైతే కేసీఆర్ వస్తేనే బాగుంటుందని, ఈసారి అయితే కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అనుకుంటాం మేమైతే. ఓకే, ఇప్పుడు అంతకుముందుకు ఏమైతే మున్సిపాలిటీ ఉండే, ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీలో కలిపిరు దీన్ని. ఒక 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? మేమైతే కేసీఆర్ పార్టీ గెలవాలనుకుంటున్నాం. మేమైతే ఒకరితో నాకేం పని లేదు, కానీ కేసీఆర్ పరిపాలన బాగుంది అనుకుంటున్నా నేనైతే. అంతే, ఎవరితో సంబంధం లేదు, కేసీఆర్ తోటే సంబంధమా? అవును, కేసీఆర్ తోనే సంబంధం, ఎవరితో ఏం పని లేదు. అంతే, ఆయన పరిపాలనే బాగుంది అసలు. అవునా? ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తారో తెలుసా మీకు ఏమన్నా మరి? ఏమో ఇక ఎవరెవరు అని తెలుసు కానీ చెప్పలేను. ఇక మేము ఇక్కడే ఉంటున్నాం, తెలిసిన మేము ఏం చెప్తాం చెప్పు. ఉండేదేమో లోకల్లో ఉంటున్నాం, పేర్లు ఎందుకు చెప్పేది, చెప్పకూడదు. ఇక మాకైతే ఇక పరిపాలన బాగుంది అనిపించింది. ఇది మేము పెద్దగా తీసుకున్న వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. రేవంత్ రెడ్డి పరిపాలన మాలాంటి వాళ్ళని అసలు ఎవళ్ళు పట్టించుకుంటలే. ఇస్తాం అన్నారు, ఆ ఇల్లు ఇచ్చేది లేదు, అవి లేదు, ఏమి లేదు. మేము వచ్చేది 30 ఏళ్ళ బట్టి ఉంటున్నాం. మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు బట్టి. మా పెద్దోళ్ళు కాలం చేశారు, మేము 30 ఏళ్ళ బట్టి ఉంటున్నాం. ఇల్లు ఇస్తారా అంటే గెలిపించారు జనం. ఎంతమంది ఉంటారు మీ వాళ్ళు మొత్తం? మా వాళ్ళు 10 కుటుంబాలు ఉన్నాయి. మా 10 కుటుంబాలు అంటే ఒక ఎన్ని ఓట్లు ఉంటాయి? ఒక 100 ఓట్లు ఉంటాయా? ఉంటాయి, 100 ఓట్లు. 100 ఓట్లు టీఆర్ఎస్ అయిపోయినాయి. వేసిరు మరి. ఇల్లు ఎత్తామంటే ఎవరైనా ఆశ కదా, ఇల్లు ఎత్తామంటే రెంట్లు కట్టే బదులు ఇల్లు ఎత్తామంటే ఆశపడి వేసి ఉంటారు. ఇంకా అంతే. ఇంకా నేను కూడా అంతే మాట చెప్పాలంటే, ఇల్లు ఎత్తామంటే మాలాంటి వాళ్ళు ఉన్నాం కదా, ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నాం. ఇప్పుడు 30-40 ఏళ్ళు బట్టి ఉంటున్నాం. ఇల్లు ఎత్తారంటే ఈ రెంట్ కట్టే బదులు ఇల్లు ఇస్తారు కదా అన్నట్టు వేసేసాం. ఇప్పుడు 100 ఓట్లు వేసైతే మరి గెలిచినట్టే కదా, ఇంక అంతే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాను ఏమంటారంటే, మాకు అవకాశం ఏంటి, గెలిపి డెవలప్మెంట్ చేస్తామంటారు. ఇంకా అంటారు కానీ ఏది కొంచెమన్నా మాలాంటి వాళ్ళు చూపించిండా? ఈ అంబర్పేటకి అయితే ఏం చూపించట్లేదమ్మా. ఏ ఊర్లో ఏం జరిగినాయి మాకు తెలియదు, కానీ అంబర్పేటలో అయితే ఏం చూపించలే. నిజం చెప్పాలంటే అంబర్పేటలో ఏం జరగలేదు ఇప్పుడు వరకు. మీదేనా ఇది దందా? ఇదే సార్. ఎంత కేజీ ఎంత పల్లి? 5 డబ్బాలు 100 రూపాయలకి ఇస్తున్నాం. 5 డబ్బాలు అంటే ఎన్ని కిలోలు ఉంటుంది మరి? కిలో ఉంటాయి సార్. మరి కేజీ లెక్కనే అమ్మొచ్చు కదా, డబ్బాలు లెక్క? కేజీ లెక్క కూడా 100 రూపాయలు కిలో అమ్ముతున్నా సార్. అవునా? ఎవరైనా అవసరం ఉన్న ఒక డబ్బా కొనుక్కుంటారా? అంతే. అవును. ఎంత అమ్ముతావు రోజు? ఒక 500 అమ్ముతా. 500 అమ్మితే ఎంత మిగులుతాయి మరి నీకు? ఒక 300 మిగులుతాయి, దానికి ఒక 200 పోతాయి. 200 పోతుందా? ఎన్ని ఏళ్ళ నుంచి నడిపిస్తుంది? ఈ సంవత్సరం అయింది సార్. ఇప్పుడు మీది ఎక్కడ, తెలంగాణ ఆంధ్రానా? మాది తెలంగాణ. మొన్న కేసీఆర్ సార్కే వేసిన ఓటు మా ఊరికి టీఆర్ఎస్ వచ్చింది. అవునా? ఎవరు గెలిచారు? ఈ ఎంపీటీసీ అయినా టీఆర్ఎస్ అయిననే. అవునా? ఓకే. ఇప్పుడు ఏం చేశారంటే, అంతమందికి 150 డివిజన్లుగానే ఉండే ఈ జిహెచ్ఎంసీ. ఇప్పుడు 300 అంటే ఇది కూడా యాడ్ అయింది, పెద్దంబరపేట. అంతమందికి మున్సిపాలిటీ ఉండి ఇప్పుడేమో జిహెచ్ఎంసీలో యాడ్ అయింది. ఇప్పుడు ఈ కార్పొరేటర్ ఎలక్షన్స్ అవుతాయి కదా, ఇక్కడ కూడా జరగబోతా ఉన్నాయి, కొత్త డివిజన్ అనేది. ఇక్కడ లేవు సార్, మా నారాయణపురమే తెలంగాణనే. కానీ మేము సర్పంచ్ వేసినాం, సర్పంచ్ మాతాకాయ టీఆర్ఎస్ సారే వచ్చింది. ఇప్పుడు ఓటు ఎక్కడ ఉంది మీకు? ఇక్కడ పెద్దబరపేటలో. ఇప్పుడు ఇక్కడ చేపిస్తున్నది ఒక జగన్ అని ఉండేది, ఆయన చేపిస్తున్నాడు. కానీ అక్కడ కట్ అవుతుందేమో అని ఇక్కడ ఆధార్ కార్డు ఇవ్వమంటే ఇవ్వలేము.
ఇప్పుడు రేవంత్ పరిపాలన ఎట్లుంది, కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండు అంటే ఆయన 2500 ఇస్తున్నాడు ఆడోళ్ళకి, అది కూడా ఇయ్యలేడు. ఒక సన్నబియ్యం ఇస్తుండు అంతే. సన్నబియ్యం కూడా బీజేపీ వాళ్ళు ఇస్తున్నారటగా. ఏమో కానీ నేను ఇస్తున్నానంటే తీసుకుంటున్నాం, తింటున్నాం అంతే. లేనోళ్ళం ఇక ఆ బియ్యం వస్తున్న సంది తింటున్నాం. ఆ రేవంత్ రెడ్డి అయితే ఏం సాయం చేయలే, మాకు ఏమి ఇవ్వలేడు. టైం ఇవ్వాలంట కదా ఈయన కూడా, ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది కదా. ఏం టైం ఇవ్వలేదు, 2 సంవత్సరాలే కదా. ఇప్పుడు ఏమి ఇచ్చిండు, ఏం సాయం చేసిండు? మాకు పేదవాళ్ళకి ఏమైనా ఇచ్చిండా? అసలు కళ్యాణ లక్ష్మి రావాలి నా కోడలికి, ఇయ్యలేదు అసలు. 21 సంవత్సరాల పెళ్లి చేస్తే నా కోడలికి ఏది రాలేదు. ఇంకా అప్లై చేసిన చాలా రోజులే. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ జరిగినాయి అనుకో, ఇంకా 3 నెలలు వస్తాయంట, ఏ పార్టీ గెలుస్తుందంట మరి ఈడ? ఇప్పుడు టీఆర్ఎస్ఏ రావాలి ఇక్కడ, మాకు అదే ఉంది సార్. కేసీఆర్ సార్ రావాలని ఉంది. అంతేనా? అవును. ఓకే, దావే ఏ ఊరు? మనదే ఊరే. ఖమ్మం. ఖమ్మం. ఓటు ఎక్కడ ఉంది? ఇక్కడ తెలంగాణలో ఉందా, అంటే సారీ హైదరాబాద్లోనే ఉందా, అంటే ఉందా ఖమ్మంలో? ఖమ్మంలో ఉంది. ఖమ్మంలో ఉందా? ఎట్లుంది రేవంత్ పరిపాలన, కేసీఆర్ పరిపాలన, ఎవరు బెటర్? పర్వాలేదు, రేవంత్ పరిపాలన పర్లేదా? మీ ఖమ్మం మొత్తం వీళ్ళు రెడ్లే కదా, పొంగులేటి అంతా వాళ్ళే కదా, అక్కడ వేరే వాళ్ళకి అవకాశం ఉండదు ఇక? ఉండదు. ఉండదు అంటే పొంగులేటి కోసమే ఓటేస్తారా? ఆయన ఏ పార్టీలు ఉన్నా కానీ ఆయన సైడే ఉంటుంది ఇక? అలా అని లేదులే కానీ కాంగ్రెస్ పార్టీ పర్వాలేదు, మంచి పని చేసింది. వాళ్ళు అడిగితే మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అంటారు కదా. ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు నువ్వు మంచోడు, ఆయన మంచోడు, ఇంకొక ఆయన మంచోడు లేడు నాకు. అలా. ఓకే, ఇక్కడ ఏం పని చేస్తారు మీరు? ఇక్కడ మా వాళ్ళు ఉంటే మా వాళ్ళ దగ్గర వచ్చాను. అంటే ఇక్కడే ఖమ్మంలో ఉంటారా, ఇక్కడ ఉంటారా? ఖమ్మంలో ఉంటాను. ఖమ్మంలో ఉంటారా? ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఎలక్షన్ జరుగుతాయి, ఇప్పుడు జిహెచ్ఎంసీలో యాడ్ అయింది పెద్దమరపేట, ఎవరు గెలుస్తారంటే ఒకవేళ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలుస్తారంట? మనకి తెలియదు. ఎవరి మనసులో ఏముంది మనకు తెలుస్తుంది. ఖమ్మంలో ఎవరు గెలుస్తారు ఒకవేళ ఎలక్షన్స్ వస్తే? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుందా? ఎందుకు కాంగ్రెస్ ఎందుకే? అంటే ఏమైనా చేసిందా ఈ 2 ఏళ్ల కాలంలో ఖమ్మంలో ఏమైనా చేసిరా? ఖమ్మంలోనే కాంగ్రెస్ వచ్చింది సర్పంచ్లో. ఓకే, ఆడాడ టీఆర్ఎస్ కూడా వచ్చింది. అధికార పార్టీ అని చెప్పి వేసేసిరా? అలా అని లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎక్కడ ఓటు ఇక్కడే ఉందా, పెద్దమరపేట ఉందా? నా ఓటు ఇక్కడే ఉంది. అవునా? అంటే మీది సొంతం ఇక్కడ పెద్దమరపేటేనా? సొంతం పెద్దమరపేట. అవునా? ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీలో యాడ్ అయిందంట కదా, మున్సిపాలిటీ కాకుండా ఇది కార్పొరేషన్ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి కదా. అదే మున్సిపాలిటీ అయింది అంటున్నా, నాకు కూడా కరెక్ట్ తెలియదు అన్నది కూడా. అంటే ఇప్పుడు 150 కాస్త 300 డివిజన్గా మార్చారు, అందులో పెద్దమరపేట కూడా ఒకటి. నాకు అంత ఐడియా లేదన్నది. అవునా? సరే, ఇప్పుడు రేవంత్ పరిపాలన, కేసీఆర్ పరిపాలన, ఎవరి పరిపాలన బాగుంది? కేసీఆర్ పరిపాలన. ఓకే. అవునా? ఎందుకు మరి కేసీఆర్ ఏం చేయలేదని చెప్పి అధికారం దూరం చేశారు కదా? ఉంటారండి, నోటికి వచ్చిన జనాలకు తెలియదు, అది చూస్తే కనపడుతుంది కదండి. ఏం చేసిండు ఏం చేయాలి జనాలకు తెలుస్తుంది కదా. అవును. మరి కేసీఆర్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేసి కనపడుతుంది కదా, చూసే వాళ్ళకి తెలుస్తలేదా? మరి ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిన, ఈయనకు 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళ అవకాశం ఉంది కదా ఈయనకు కూడా. 3 ఏళ్ళ అవకాశం, 30 ఏళ్ళ అవకాశం ఏం చేయలేడండి, ప్రజలకి ఏం చేయలేడు ఈయన. 30 ఏళ్ళ అవకాశం ఇచ్చే ప్రజలకి ఏం చేయలేడు ఈయన, ఏం చేయలేడు. ఇప్పుడు చేయలేడంటే కేసీఆర్ మొత్తం ఆర్థిక విధ్వంసం ఆగమనం చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఇబ్బంది పడతా ఉన్నాం అన్నమాట. రేవంత్ రెడ్డి స్వయానే చెప్తా ఉంది కదా. అవును సార్, ఏం ఆగం చేసిన జనాలు కనపడలేదా, చూస్తున్నారు కదా. ఆయన ఏం తిన్నాడు, ఏం చేసిండు, జనాలకి అది పెట్టింది, ఎన్నెన్నో చేసిండు కదా, వాడిని పథకాలు పెట్టిన అన్ని కనపడుతున్నాయి కదా. మరి జనాలు తెలుసుకోవాలి కదా, చూశాను పని కనపడుతుంది వాళ్ళకు. మరి ఇప్పుడు ఈ 3 నెలల్లో ఇక్కడ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, కార్పొరేటర్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఏ పార్టీ, బీజేపీయా, బీఆర్ఎస్ పార్టీయా, కాంగ్రెస్ పార్టీ, ఎవరు గెలిస్తే బాగుంటుంది? నాకు తెలిసిన వరకు అయితే టీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందంట, మీకు ఐడియా ఉందా? ఆయన పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందా? మీరు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ అంటారు, ఆయన పోటీ చేస్తే ఎట్లుంటుంది? ఆయన ప్రభుత్వం బట్టి ఆయన ఎట్లా చేస్తారో పనులు చేయడం బట్టి ఉంటుంది సార్. అది ఆయన పనులు చేయడం బట్టి ఉంటుంది. ఆయన టీఆర్ఎస్ పార్టీ అయినంట, పార్టీ ఆయనకు టికెట్ ఇస్తే ఎట్లా ఉంటుంది అని అంటే పార్టీని చూస్తారా, వ్యక్తిని చూస్తారా? పార్టీని చూస్తాం, పార్టీలో పనిచేసే వ్యక్తిని కూడా చూస్తాం మేము. అంతే. పార్టీని తర్వాత పార్టీ పనిచేసే వ్యక్తిని కూడా చూస్తాం.